ఎడారిలో సెలయేర్లు. మార్చి 18వ తారీఖు. యేసు మరి ఏ ఉత్తరమో చెప్పలేదు. మార్కు సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. తన మీద అతి నికృష్టంగా నేరారోపణ చేసే మనుషులకు రక్షకుడైన యేసు ఏ జవాబు ఇవ్వకపోవడం అనే ఈ దృశ్యం కంటే హృద్యమైన దృశ్యం బైబిల్లో మరొకటి లేదు. తన దివ్య శక్తితో ఒక్క మాటతో వాళ్ళందరినీ తన పాదాల దగ్గర సాష్టాంగపడేలా చేయగల సమర్థుడే ఆయన. అయినా వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళని చేయనిచ్చాడు. దేవుని పరిశుద్ధ గొర్రెపిల్ల తన నెమ్మదిలో నిలకడలో ఉన్న శక్తిని ప్రదర్శించాడు. నిలకడగా ఉండడంలో శక్తి ఉంది. దేవుడు మనలో పనిచేసేలా చేస్తుంది. అది మనం తొణకకుండా ఉండేలా సహాయపడుతుంది. అన్ని తాపత్రయాల నుండి, స్వార్థాపేక్షల నుండి బయటపడేస్తుంది. అది జ్ఞానాన్ని, ముందు చూపుని మనలో ఉంచుతుంది. మనకు తగిలిన గాయానికి దేవుడే కారణం చూపించేలా చేస్తుంది. ఆయనకున్న తిరుగులేని నమ్మకమైన ప్రేమను కనపరుస్తుంది. ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రక్కకు నెట్టి మనం జోక్యం కలుగు చేసుకుంటూ ఉంటాము. మనల్ని మనమే సంరక్షించుకోజూస్తాము. దేవా, ఈ మౌన బలాన్ని మాకు అనుగ్రహించు. జయించే ఆత్మను దయచేయి. యేసు ఒంటరిగా నిలిచిన రోజు, మనుష్యులు పాషాణ హృదయులైన రోజు, దురిత విమోచన జరిగిన రోజు, ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు, దొంగ సాక్ష్యాలు పలికిన రోజు, పెడరెక్కలు విరిచి కట్టిన రోజు, రారాజా శుభమని అపహసించిన రోజు, ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు, ఆయనపై ఉమిసిన రోజు, యెరూషలేమంతా ఈడ్చుకు వెళ్ళిన రోజు, అవమానములే చేసిన రోజు, ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు. మిత్రమా, చీటికి మాటికి ప్రతి చిన్నదానికి చిరుబురులాడుతున్నావా? కోపం తెచ్చుకుంటున్నావా ప్రతిరోజు? నీ రాజు మౌనంగా ఉన్నాడు ఆ రోజు. మిన్నెసోటా బిషప్ అయిన విపిల్ గారిని రెడ్ ఇండియన్ల అపోస్తలుడు అని పిలుస్తారు. ఆయన ఈ మాటలు చెప్పాడు. నా అభిప్రాయాలను వ్యతిరేకించే వాళ్ళలో సైతం దేవుణ్ణి చూడగలగడానికి నాకు 30 సంవత్సరాలు పట్టింది. ఆత్మ మనలో పనిచేస్తే మన దృక్పథం విశాలమవుతుంది. పగ తీర్చుకునే స్వభావము, ప్రతిదాన్ని పట్టించుకొని గిల్లి కజ్జాలు పెట్టుకునే స్వభావము పోతుంది. మనుషుల నాశనానికి గాక రక్షణకే వచ్చిన యేసు ప్రభు సాక్షులుగా మనం స్థిరపడతాము. కనుక పగ తీర్చుకోవడం లేక ప్రతి చిన్నదానికి పట్టించుకొని గిల్లి కజ్జాలు పెట్టుకునే స్వభావం నుండి విడుదల పొంది ప్రభు ఎలా మౌనంగా ఉండి ఇతరులను క్షమించగలిగారో అలా మౌనంగా ఉంటూ క్షమించే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.